వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలపై విరుచుకుపడుతున్న ట్రంప్. తాజాగా మరోసారి సంచలన నిర్ణయం. ఎనిమిదోసారి క్లీన్ సిటీగా నిలిచిన ఇండోర్. స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు అందజేసిన రాష్ట్రపతి ముర్ము. నూట 25 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. ఎన్నికల వేళ బీహార్ సీఎం కీలక ప్రకటన. సమస్య కనుక్కొని సైకిల్ కొనిచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్. తెలంగాణ ప్రజలు వీళ్ళు చేసే ద్రోహాన్ని, మోసాన్ని చూడాలి. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపాటు. ప్రతిభా అవకాశాలకు కేంద్రంగా ఏపీ సీఎం చంద్రబాబు. కోట్ల వ్యయంతో నిర్మించనున్న కొత్త బీటీ రోడ్డు పనులను ప్రారంభించిన పరికి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి. కృష్ణా గోదావరి నదులపై ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలి. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కూటమి ప్రభుత్వం దాచేపల్లిలో కిసాన్ మేళా పేరుతో రైతులకు న్యాయం చేస్తుందా? మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. వణకచర్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది. ఎమ్మెల్సీ కవిత విమర్శ. ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలపై విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 150కి పైగా దేశాలపై 10 లేదా 15% సుంకాలు విధించినట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయా దేశాలకు సుంకాల రేట్లు తెలియజేస్తూ లేఖలు పంపనున్నట్లు వెల్లడించారు. 150కి పైగా దేశాలకు నోటీసులు పంపించనున్నామని, అందులోనే సుంకం రేటు పేర్కొంటామని చెప్పారు. ఈ దేశాలన్నింటికీ ఒకే విధంగా సుంకాలు ఉంటాయని వ్యాఖ్యానించారు. అవన్నీ పెద్ద దేశాలు కాదని, తమతో అంతగా వ్యాపారం చేయవని పేర్కొన్నారు. ఈ సుంకాలు 10 లేదా 15% ఉంటే అవకాశం ఉందని చెప్పారు. మరోవైపు రష్యాతో వాణిజ్య దేశాలపై 500% సుంకాలు విధిస్తామని అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఓ బిల్లును కూడా తీసుకురానున్నట్లు రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం ఇటీవల తెలిపారు. ఇదే విధమైన ప్రకటన నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూట్ చేశారు. రష్యాతో వ్యాపారం కొనసాగించే దేశాలు ఆర్థికపరమైన ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందని భారత్, చైనా, బ్రెజిల్ను హెచ్చరించారు. రష్యా నుంచి చమురు, సహజ వాయువు దిగుమతి చేసుకుంటున్న దేశాలపై అదనంగా 100% ఆంక్షలు విధిస్తామని ఆయన హెచ్చరించారు. మీరు భారత ప్రధాని అయినా, చైనా అధ్యక్షుడైనా లేక బ్రెజిల్ అధ్యక్షుడైనా రష్యాతో వాణిజ్యం ఇంకా కొనసాగిస్తూ వారి చమురు, గ్యాస్ ని కొనుగోలు చేస్తుంటే మీపై అదనంగా 100% ఆంక్షలు విధిస్తాను అంటూ రూట్ ప్రకటించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి మారిన నేపథ్యంలో నాటో ప్రధాన కార్యదర్శి నుంచి ఈ హెచ్చరికలు జారీ కావడం గమనార్హం. ఈ 3 దేశాల నాయకులు శాంతి చర్చలపై దృష్టి కేంద్రీకరించాలని, రష్యా అధ్యక్షుడు పుతిన్ పై ఒత్తిడి తీసుకురావాలని ఆయన తాను చేస్తున్న హెచ్చరికను ఈ 3 దేశాల నాయకులు పరిగణలోకి తీసుకోని పక్షంలో తీవ్రంగా నష్టపోతారని కూడా ఆయన హెచ్చరించారు. శాంతి చర్చలకు కట్టుబడి ఉండాలని, పుతిన్ ని ప్రత్యక్షంగా పిలుపునివ్వాలని 3 దేశాల నాయకులను ఆయన కోరారు. శాంతి చర్చలను సీరియస్ గా తీసుకోవాలని, పుతిన్ కి ఫోన్ చేసి నేరుగా చెప్పాలని ఆయన తెలిపారు. అలా చేయకపోతే భారత్, బ్రెజిల్, చైనా భారీ స్థాయిలో దెబ్బతింటాయని ఆయన చెప్పారు. కాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలపై భారీ స్థాయిలో సుంకాలు విధిస్తామని ఇటీవలే ప్రకటించారు. అంతేగాక ఉక్రెయిన్తో 50 రోజుల్లో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోకపోతే రష్యా ఎగుమతులపై 100% సుంకాలు విధిస్తామని కూడా ట్రంప్ హెచ్చరించారు.
దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరం మరోసారి మొదటి స్థానంలో నిలిచింది. స్వచ్ఛ నగరాల జాబితాలో ఇండోర్ తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇలా ఈ నగరం మొదటి స్థానంలో నిలవడం ఇది 8వ కావడం విశేషం. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ ఆ నగరానికి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డును అందజేశారు. ఇక రెండో స్వచ్ఛమైన నగరంగా సూరత్, మూడో స్థానంలో ముంబై మహానగరం నిలిచింది. కేంద్ర ప్రభుత్వం వివిధ కేటగిరీలో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ ప్రదానం చేశారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన వేడుకల్లో స్వచ్ఛ జాబితాలో నిలిచిన నగరాలకు అవార్డులను ప్రదానం చేశారు. కేంద్రం ప్రకటించిన ఈ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులో ఏపీలోని 5 నగరాలకు చోటు దక్కింది. విశాఖపట్నం జాతీయ స్థాయిలో స్పెషల్ కేటగిరీ మినిస్టీరియల్ అవార్డు దక్కించుకుంది. రాజమహేంద్రవరానికి రాష్ట్ర స్థాయిలో మినిస్ట్రియల్ అవార్డు లభించింది. స్వచ్ఛ సూపర్ లీగ్ సిటీస్ విభాగంలో విజయవాడ, తిరుపతి, గుంటూరు ఎంపికయ్యాయి. బీహార్లో ఎన్నికల వేడి మొదలైంది. ఈ ఏడాది చివరికల్లా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. దీంతో అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలోకి ఉన్న నితీష్ కుమార్ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తుంది. ఈ క్రమంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు వరాల జల్లు కురిపిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 30% రిజర్వేషన్లు, పింఛన్లు వంటి కీలక హామీలు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం నితీష్ కుమార్ మరో కీలక పథకాన్ని ప్రకటించారు. 125 యూనిట్ల లోపు కరెంటు బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రకటన చేశారు. తమ ప్రభుత్వ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అందుబాటు ధరల్లోనే విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గృహ వినియోగదారులు 125 యూనిట్ల వరకు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి ఈ పథకం వర్తిస్తుందని, ఈ లెక్కన జూలై నెల కరెంటు బిల్లు సైతం చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో 1.67 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని సీఎం వెల్లడించారు. 8వ తరగతి చదివే పిల్లోడు సైకిల్ కొనివ్వలేదని స్కూల్కి వెళ్ళనని అన్నాడు. మనం దోస్తులం రాబాయ్ అని మాట్లాడి సమస్య కనుక్కొని సైకిల్ కొనిచ్చిన నెల కింద ఆ పిల్లోడు నాకు ఫోన్ చేసి, సార్ 10 నెలల నుండి రోజు స్కూల్కి వెళ్తున్నా, రోజు సైకిల్ తుడుస్తున్నా అని చెప్పాడు అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. వాళ్ళ అమ్మ ఆ చిన్న బాబు 8th క్లాస్ బాయ్ కూర్చున్నాడు. నీ పేరు ఏం పేరు అంటే పేరు చెప్పాడు. నువ్వు స్కూల్కు పోతలేవా అంటే పోన్ 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 అంటున్నాడు. ఈ పోన్ 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 అన్నందుకే ఆ పిచ్చోడని ముద్రేసిన బాబు మీద. సరే అని చెప్పి వాళ్ళ అమ్మమ్మని అడిగిన, ఏమైందమ్మంటే వాడు పిచ్చోడు సార్ అంటుంది వాళ్ళ అమ్మమ్మ కూడా. వాళ్ళ అమ్మని అడిగితే వాళ్ళ అమ్మ కూడా వాడు పిచ్చిలేసింది సార్ అంటే వాళ్ళ అమ్మ అంటున్నది. కానీ అబ్బాయిని చూస్తే అట్లా లేడు, అబ్బాయి చాలా యాక్టివ్ ఉన్నాడు. వాళ్ళిద్దరిని వాళ్ళ అమ్మను బయటికి పంపించిన. నేను వంతను కూర్చున్నా, అరే నువ్వు నేను దోస్తున్నా అబ్బాయి, దోస్తు చేస్తావా అంటే చేస్తా అన్నాడు. అన్ని వేరే విషయాలు మాట్లాడి నువ్వు స్కూల్కు పోవాలంటే నేను ఏం చేయాలి అన్న. పోను సార్ అన్నాడు. మీ ఫ్రెండ్స్ పేరు చెప్పినా అంటే 6 ఫ్రెండ్స్ పేరు చెప్పారు. వాళ్ళకి ఏముంది అన్న. సార్ వాళ్ళకు అందరికీ సైకిల్ ఉన్నాయి, నేను సైకిల్ ముడితే నన్ను కొడుతున్నారు. వాళ్ళ 6 సైకిల్ ఉన్నాయి, నేను వాళ్ళ సైకిల్ ముడితే నన్ను కొడుతున్నారు సార్ అని చెప్పాడు. అప్పుడు అర్థమైపోయి సైకిల్ పంచాయతీ అని చెప్పని. నేను అడిగినా మరి స్కూల్కి పోవాలంటే ఏం చేయాలంటే నేను పోను సార్ అంటాడు. వాళ్ళ సరే నీకు సైకిల్ కొనిస్తే పోతావా అంటే ఆయన ఫేస్ మొత్తం వెలిగేది ఒకసారి. అప్పుడు సైకిల్ కొనిస్తే స్కూల్ పోతాడు. మరి సైకిల్ కొనిస్తే స్కూల్ పోతావు, ఇయ్యాలే కొనిస్తా సైకిల్ అన్న. అప్పుడు నేను పోతా సార్ అన్నాడు. ఆ అబ్బాయి పిచ్చోడా కానీ ఊరు మొత్తం ఏం చేసింది, పిచ్చోడ ముద్రేసింది. ఆ అబ్బాయిని మీ సోషల్ మీడియాలో చూసి ఉంటారు, మీ అందరికీ ఆ వీడియో వచ్చింది, నిన్న కూడా వచ్చింది వీడియో. ఆ అబ్బాయిని తీసుకుపోయి నేనే స్వయంగా తీసుకుపోయి సైకిల్ స్టోర్కి పోయి సైకిల్ కొనిస్తే వాళ్ళ అబ్బాయి ఒక 10 నెలల రోజుల క్రితం కూడా ఫోన్ చేసి, సార్ నేను రోజు స్కూల్ పోతున్నా సార్, సైకిల్ను రోజు తూడ్చుకుంటున్నా సార్ నేను. చంద్రబాబు మీడియా నిన్నటి చర్చపై తెలంగాణ ఎడిషనల్ ఒకలా, ఆంధ్ర ఎడిషనల్ ఒకలా రాసింది. రేవంత్ రెడ్డి నిన్న ఎజెండాలో వనకచర్ల మీద అంశమే లేదు, ఎలా మాట్లాడాలి అన్నాడు. ఏపీ మంత్రి నిమ్మల రామనాయుడు ఏమో వనకచర్ల మీద చర్చ జరిగింది, కమిటీని ఏర్పాటు చేస్తామని అన్నాడు. తెలంగాణ ప్రజలు వీళ్ళు చేసే ద్రోహాన్ని, మోసాన్ని చూడాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడారు. కాళేశ్వరం మీద అబద్ధాలు మాట్లాడి కాళేశ్వరాన్ని ప్రారంభించకుండా చంద్రబాబు చెప్పిన డైరెక్షన్లో ఇవాళ కాళేశ్వరం ఉన్నది, కాళేశ్వరం నుంచి మేము నీళ్ళు ఎత్తుతున్నాం 140 టీఎంసీల నీళ్లు అని చెప్పి మనం చెప్తే బనకచెర్లకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి వచ్చే అవకాశం లేదు. అది మేము చెప్పడం కాదు, ప్రభుత్వం అధికారికంగా చెప్పి కొట్లాడాలి అపెక్స్ కౌన్సిల్లో. కానీ బనకచెర్లు అక్కడ కాళేశ్వరం లేదు, మేము అక్కడ నీళ్ళు ఎత్తుతలేము అంటే ఇలా ఇంకో 140 టీఎంసీల నీళ్ళు మీకు ఉన్నాయి
కాబట్టి ఇవి నాకు ఇవ్వండి అని చెప్పి మోడీ పాలన చంద్రబాబు చేతులు ఉంది కాబట్టి ఒప్పించి తీసుకుపోయే కుట్ర కాళేశ్వరాన్ని బండబెడుతుంది. అందుకే ఆనాడు కొద్ది రోజులు రాజకీయాల కొరకు చేసిండ్రు, అది కాస్త ఇవ్వాలని. ప్రతిభా అవకాశాలకు కేంద్రంగా ఏపీ ఆవిర్భవిస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. లింక్డ్ఇన్ తొలిసారి సిటీస్ ఆన్ ది రైస్ 2025 పేరుతో రూపొందించిన నివేదికలో ఉద్యోగాల కల్పన అసాధారణ స్థాయిలో వృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖపట్నం, విజయవాడ మొదటి 3 స్థానాలను దక్కించుకోవడంపై ఆయన ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ ర్యాంకులు రాష్ట్ర ప్రభుత్వం దూరదృష్టితో కూడిన నూతన పారిశ్రామిక విధానాల ప్రభావాన్ని ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు. టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో క్యాంపస్లు ఏర్పాటు చేయడం, క్వాంటమ్ వాలీ, ఏఐ వర్సిటీ వంటివి ప్రారంభం కానుండడంతో దేశానికి ఐటీ హబ్ గా ఏపీ నిలుస్తుందని చంద్రబాబు వెల్లడించారు. We are going one more thing. 3 economic growth hubs we are establishing. One is Visakhapatnam region, one is Amaravati, one is Tirupati. These 3 cities are having very good advantages. Visakhapatnam, natural, beautiful city, tourism, and also pharmaceuticals, and also excellent place for even steel manufacturing and all metals, steel, aluminium, all these things we can go in a big way. And also Google is coming there, and also cable network, sea cable also we are connecting to that place. Amaravati, earlier I developed Hyderabad. Today, if you can see in India, best livable city is Hyderabad. That is a brownfield city. Now God has given me to develop one more city. That is Amaravati. It is a greenfield city. You can name afterwards. It will be futuristic city, best city in the world to live. Total green energy, all modern technologies, and also all services will be intact, and also district cooling, even how we are taking gas, every home I am going to connect this cooling also. And also electricity, everybody is talking EV vehicles, everything. I am going one step ahead. I wanted to make this city total green energy. That corridor we are bringing from other parts, dedicated corridor for green energy. That energy we will use here, so that is a beautiful city. Krishna River, perennial river. Around 35 lakh acres of land we are irrigating today. Fresh water and also excellent greenery. You can imagine the best city as on today. So many universities have come. Quantum Valley we have started. So many hospitals are going to come. And also it is a beautiful city. I wanted to build that city. One of them, even I am going for another international airport. In this country, if you see one thing in the past, first airport, Hyderabad airport in PPP model. That was a greenfield airport. Then only Bangalore has come. Then Delhi. Then Mumbai. Today all airports more are. పోడూరు మండలం చిట్టెంపల్లి నుండి లాలపహాడ్ వరకు 20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కొత్త బీటీ రోడ్ పనులను పరిగి ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులు అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నామని, మారుమూల తండాలను అనుసంధానం చేసే లింక్ రోడ్డుకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. రేవంత్ సర్కార్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని అన్నారు. అలాగే పలు అభివృద్ధి పనుల గురించి వివరించారు. అప్పా జంక్షన్ నుండి మన్నెగూడ వరకు 4 లైన్ల రోడ్ల నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక సంక్షేమంలో ఉన్నప్పటికీ ఎన్నికల హామీలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారించిందని స్పష్టం చేశారు. మన లాల్పాడ్ గేట్ నుంచి అంగర్ చిట్టెంపల్లి వరకు గతంలో సింగల్ రోడ్ ఉండి వంకర్ టింకల్గా ఉండి చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయని మా మండల నాయకులు ఇటు పరిగి కానీ అటు గూడూరు కానీ చాలామంది నాయకులు మన దృష్టికి తీసుకోవడం జరిగింది. ఈరోజు ఈ డబుల్ రోడ్ రావడం మూలంగా త్వరితగతంగా మన పరిగి మండలం నుంచి ఈవెన్ గండెడ్ నుంచి కూడా వచ్చే వాళ్ళు కూడా ఈ రూట్ లోపల హైదరాబాద్ పోవాలంటే కూడా పోవచ్చు. ఇది ఒక ప్యారలల్ రోడ్, మనం హైదరాబాద్ పోవడానికి ప్యారలల్ రోడ్. మన వెంకటరెడ్డిపల్లి నుంచి, మన మమదాబాద్ మండలం వెంకటరెడ్డిపల్లి నుంచి ఒక రోడ్ని డెవలప్ చేయడానికి వర్కౌట్ చేస్తున్నాం. ఆ రోడ్ను తీసుకొచ్చేసి చౌడాపూర్ వరకు తీసుకొచ్చేసి, చౌడాపూర్ నుంచి మన లాల్పాడ్ వరకు తీసుకొచ్చేసి, లాల్పాడ్ నుంచి కూడా కనెక్టింగ్ హైదరాబాద్ వరకు అంటే అంగడి చిట్టెంపల్లి వరకు కూడా డెవలప్ చేయడానికని ఒక ప్రణాళిక తయారు చేసినాం. అదేవిధంగా మన్నెగూడ నుంచి
షాబాద్ వరకు మన్నగూడ నుంచి షాబాద్ రోడ్ లోపల కూడా ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, మన హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా కనెక్టివిటీ గురించి 23 కిలోమీటర్లు డబల్ రోడ్. గతంలో పంచాయతీరాజ్ కింద ఉండే రోడ్లు ఆ పంచాయతీరాజ్ తీసేసి దాన్ని ఆర్ఎన్బి రోడ్కు మనం హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వీళ్ళు ఆర్ఎన్బి రోడ్ నుంచి ఇప్పుడు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్, అంటే ఎవరైనా పరిగి నుంచి కానీ మనగూడ నుంచి కానీ ఎయిర్పోర్ట్ పోవాలంటే గంట సేపట్లో ఎయిర్పోర్ట్ పోయే విధంగా దానికి డబల్ రోడ్ వేయడం జరుగుతుందన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ, ఇదే కాకుండా మీకు అందరికీ తెలుసు మనం ఆల్రెడీ మన పరిగి నుంచి షాద్నగర్కి 4 లైన్ల రహదారి శాంక్షన్ చేయించుకున్నాం. అదేవిధంగా పరిగి నుంచి వికారాబాద్ కూడా 4 లైన్ల రహదారి శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఇదే కాకుండా అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు కూడా మెగా కన్స్ట్రక్షన్స్కు ఆల్రెడీ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. అందులో కొన్ని కోర్టు వివాదాలు గ్రీన్ ట్రిబ్యునల్లో ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకే అప్పచెప్పారు. నేను దానికి సంబంధించిన ఎవరైతే కోర్టులో కేసు వేసారో వాళ్ళని పిలిపించి నా నివాసానికి మాట్లాడినాను. ఇంకొక మీటింగ్ నేను చేసేది వాళ్ళ. కృష్ణా గోదావరి నదులపై ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో తెలంగాణ ఎజెండాను ఉత్తమ్ ప్రస్తావించారు. గోదావరి కావేరి అనుసంధానంలో భాగంగా ఇచ్చంపల్లిలో రిజర్వాయర్ కట్టాలి. 148 టీఎంసీలతో చేపట్టే గోదావరి కావేరిలో తెలంగాణకు కేటాయించే వాటాను ఇతర బేసిన్లో వాడుకోవడానికి అవకాశం ఇవ్వాలి. ఇచ్చంపల్లి బ్యారేజ్ నుండి 200 టీఎంసీల వరద జలాలను వాడుకోవడానికి వెసులుబాటు కల్పించాలి. పోలవరం ప్రాజెక్టు లాగా ఇచ్చంపల్లి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి ఆర్థిక సహాయం అందించాలి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డిపిఆర్ను తొలి దశలో కేటాయించి 45 టీఎంసీ నీటితో ఆమోదం తెలిపాలి. మైనర్ ఇరిగేషన్లో 90 టీఎంసీలు ఉండగా అందులో పొదుపు చేసిన 45 టీఎంసీలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కేటాయించాం. ఈ ప్రాజెక్టుకు 2వ దశ పర్యావరణ అనుమతి ఇవ్వాలి. డిండి ఎత్తిపోతలను క్లియర్ చేయాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణానికి కేంద్రం ఏఐబిపి కింద ఆర్థిక సహాయం అందించింది. ఈ ప్రాజెక్టు ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదికను 2009 ఏప్రిల్లో సమర్పించగా దీనికి సిడబ్ల్యూసి 2010 ఏప్రిల్లో సమ్మతి తెలిపింది. కృష్ణా నదీ జలాల ఉపయోగంలో ఇరు రాష్ట్రాల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎవరు ఎక్కువ ఉపయోగిస్తుండ్రు, ఎవరు తక్కువ ఉపయోగిస్తుండ్రు అనేది. అయితే ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్లో చట్టంలో ఉందో ఈ టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ విషయంలో గతంలో తెలంగాణలో ఉన్న ప్రభుత్వం దాన్ని కొంత అంటే టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పూర్తిగా పెట్టియడంలో అంత పట్టుబట్టలేదు, కొంత నిర్లక్ష్యం జరిగింది. ఈ 18 నెలల్లో మేము ఎప్పటికప్పటికి కేఆర్ఎంబి కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇన్సిస్ట్ చేస్తూ వచ్చాం. ఈ టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెడితే కృష్ణా నదీ జలాల్లో ఏ రాష్ట్రం ఎంత ఉపయోగించబడుతుంది, ఏ కాలువలో ఎక్కడి నుంచి నీళ్లు పోతున్నాయని స్పష్టంగా ఉంటుందని చెప్పి. అయితే మేము అంటే ఒక అడుగు ముందుకేసి భారత ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ దానికి ఫండ్స్ ఇచ్చినా ఇవ్వకున్నా తెలంగాణ ప్రభుత్వమే మొత్తం దాన్ని అయ్యే నిధులు మేము కేటాయించుకొని అన్ని చోట్ల టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి ఒక సెంట్రలైజ్ పాయింట్లో కృష్ణా నదీ జలాలు ఎక్కడి నుంచి ఏడికి ఎక్కువ ఉపయోగపడుతున్నాయి, తక్కువ ఉపయోగపడుతున్నాయి అనే విషయాన్ని కొద్ది క్లారిటీ ఉండాలి అందరికీ అనే ఉద్దేశంతో మేము ఫాలోఅప్లో మరి ముఖ్యమంత్రి గారు నేను రిపీటెడ్గా ఫాలోఅప్లో ఉన్నాం. కేఆర్ఎంబికి నిధులు కూడా విడుదల చేసినాం. ఈరోజు ఒక తుది నిర్ణయంగా అన్ని పాయింట్స్లో టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పాయింట్స్ కన్నతల్లికి అన్నం పెట్టినవాడు పిన్నమ్మకి బంగారు గాజులు చేస్తాడా? పొగాకు రైతులు మద్దతు ధర కోసం ఆందోళన చేస్తుంటే వారిని పోలీసులతో బెదిరించి తరిమేసిన కూటమి ప్రభుత్వం దాచేపల్లిలో కిసాన్ మేళా పేరుతో రైతులకు న్యాయం చేస్తుందా అని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు. తెలుగుదేశం నాయకులు చేపట్టున్న కార్యక్రమాలు వింతగా ఉంటాయి. రేపు కిసాన్ మేళా అంట దాచేపల్లిలో. రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు సొంత అమ్మకేమో ఏమీ చేయలేని వాడు పిన్నమ్మకి బంగారు గాజులు ఇచ్చాడంట, అట్లుంటుంది. ఈ రోజు రైతులు బాబు మాకు మద్దతు ధర లేదు, పొగాకు రైతులు పాపం ఆందోళన చెందుతుంటే వాళ్ల మీద పోలీసులు పెట్టి దాడి చేయించి వాళ్ళని నిర్బంధించి బెదిరించి కనీసం గిట్టుబాటు ధర లేకుండా తరిమేశారు. వీళ్లంట రేపు కిసాన్ మేళా పెట్టి రైతులకు న్యాయం చేస్తారంట.
పత్తి గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెంది అప్పులు పాలైతే పల్నాడులో ఎంపీలున్నారు, ఎమ్మెల్యేలున్నారు, పట్టించుకున్న నాదుడే లేడు. వీళ్ళు ఇంకా మేళాలు పెట్టి ఎవరికి న్యాయం చేస్తారో చెప్పండి. లేదు, అనేక చోట్ల చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతుల కొరకు పొదిలిపోతే అక్కడ రైతుల మీద కేసులు, లేదు బంగారు పళ్ళెం పోతే అక్కడ కేసులు మామిడి రైతుల మీద. ఇలా ఎక్కడ రైతుల కొరకు వైఎస్ఆర్సీపీ పార్టీ నిరసన చేస్తుంటే మరి అక్కడ రైతుల మీద అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని బెదిరిస్తున్నారు. మరి దాచేపల్లిలో వీళ్ళు పెట్టే మేళా దేనికో ఎందుకో ఎవరికీ తెలియట్లా. కానీ ఒక్కటి చెప్తున్నా, దాచేపల్లిలో పత్తి కొనుగోలు కేంద్రంతో పాటు పత్తి ఎటు సీసీఐ వాళ్ళు కొనేవాళ్లు, మిర్చి కొనుగోలు కేంద్రం మొట్టమొదటిసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తీసుకొచ్చాం. ఎలాగైతే గుంటూరు మార్కెట్ యార్డ్ లాగా దీన్ని అభివృద్ది చేయాలని మొదలైంది. 2 సంవత్సరాలు బాగానే కొనుగోలు జరిగినాయి. కానీ ఈ సంవత్సరం నుంచి దిక్కు మొక్కు లేదు. తక్షణమే నిధులు సేకరించి గుంటూరు మార్కెట్ యార్డ్కి దీటుగా నడికుడి మార్కెట్ యార్డ్ని. బనకచెర్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఢిల్లీలో నదీ జలాలపై జరిగిన సమావేశంలో మొట్టమొదటిగా బనకచెర్లపై చర్చ జరిగింది. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ సిగ్గు పౌరుషం లేకుండా అప్పడంగా గోదావరి జలాలను చంద్రబాబుకు గిఫ్ట్ ఇచ్చారు. బనకచెర్లతో తెలంగాణకు తీవ్ర నష్టమే. ఈ నిర్లక్ష్య వైఖరికి సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి రేవంత్ రెడ్డి గారి ఆఫీస్ నుండి బాగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ బనకచెర్ల ఇష్యూ చర్చకు వస్తే మేము పోమని చెప్పి లీక్లు ఇవ్వడం జరిగింది ముందు రోజు. కానీ తీరా తెల్లారి చూస్తే ఏమైందో ఏమో మరి చాలా సంబరంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా పోయి మరి చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కొని సన్మానం చేసి ఆ ఫోటోలు వీడియోలు చూస్తుంటే అయితే పండగ వాతావరణం కనబడ్డది. మరి అన్నీ చేసి కూర్చున్నారు. సరే మీటింగ్ పోయినరు. మీటింగ్ పోయినాక నేను మీ అందరికీ తెలుసు ఎప్పుడు కూడా సమాచారం లేకుండా మాట్లాడను, నిర్దిష్టమైనటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడను. వీళ్ళు మీటింగ్కి పోయినరు, జలశక్తి మీటింగ్కి. మొట్టమొదటి అంశమే ఎజెండాలో బనకచెర్ల జరిగింది. అక్కడ మొట్టమొదటి అంశం బనకచెర్ల ఉంటే కూడా కనీసం పౌరుషం లేకుండా, సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి గారు, మన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మీటింగ్ మొత్తం కూడా కూర్చొని అప్పనంగా గోదావరి జలాలని గిఫ్ట్ లెక్క చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి రిటర్న్ రావడం జరిగింది. ఎంత దారుణం అంటే ఇది. ఈ బనకచెర్ల ప్రాజెక్టు కనుక జరిగితే గోదావరి జలాలలో తెలంగాణ యొక్క హక్కులు శాశ్వతంగా హరించిపోతాయి. ఈ విషయం తెలుసు, ముఖ్యమంత్రి గారికి తెలుసు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలుసు. అయినా అటెండ్ అయినరు, అయినా పోయినరు. పోయి ఉల్టా సన్మానాలు చేయించుకొని దండలు వేయించుకొని నీళ్లు అప్పనంగా అప్పచెప్పి వెనక్కి రావడం జరిగింది. నిజంగా ఎంత బాధ అనిపించిందంటే ఆడ చంద్రబాబు నాయుడు గారు సన్మానం చేస్తుంటే ముఖ్యమంత్రి గారి ముఖం ఆనందంతో వెలిగిపోతున్నది. కానీ నాకైతే బలిక బక్రాన్ చూసినట్టు అనిపించింది. కానీ ఇక్కడ బలయ్యేది ఎవరు? తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజల యొక్క హక్కులు, గోదావరి నదీ జలాల్లో శాశ్వతంగా హక్కులు కోల్పోతాం. ఇది వాస్తవం, ఇది జరిగింది అక్కడ. ఎందుకంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలుగులో ఒక ప్రెస్ నోట్ ఇచ్చింది, ఇంగ్లీష్లో ఒక ప్రెస్ నోట్ ఇచ్చింది. మరి వాళ్ళు పర్టికులర్గా చెప్పడం జరిగింది, ఎజెండాలో బనకచెర్ల ఇష్యూ చర్చించినాం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చినాం అన్నటువంటి అంశం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో చెప్పడం జరిగింది. బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దారుణంగా మన ముఖ్యమంత్రి గారు బుకాయిస్తున్నాడు, ఆయన బొంకుతున్నాడు. అరే జరగనే లేదు, వాళ్ళు అడిగితే కదా మేము కట్టేది. ఎంత దారుణం ఇది! ఇంత సిగ్గులేనితనం ఉంటుందా? ఇంత ఘోరం ఉంటుందా? ఇంత అన్యాయం ఉంటుందా? జరిగింది వాస్తవంగా. అక్కడ అంతమంది సీనియర్ ఆంధ్ర బంగారం మరింత చౌకైంది. గరిష్ట స్థాయి ధర చేరుకోవడంతో అమ్మకాలు పడిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సాకిస్టులు విక్రయాలకు మొగ్గు చూపడంతో దేశీయంగా ధరలు భారీగా పడిపోయాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో 99.9% స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పుత్తడి ధర 500 తగ్గి 99,000 దిగువకు జారుకుంది. బులియన్ మార్కెట్ ముగిసే సమయానికి తులం ధర 98,870 వద్ద నిలిచింది. వరుసగా 2 రోజులుగా ధరలు తగ్గుతుండడం విశేషమని ఆల్ ఇండియా సరఫరా అసోసియేషన్ వెల్లడించింది. అలాగే 99.5% స్వచ్ఛత కలిగిన బంగారం ధర
మరో 400 తగ్గి 98,400కు దిగొచ్చింది. ఇటు హైదరాబాద్లో 24 క్యారెట్ తులం బంగారం ధర 490 తగ్గి 99,280కి చేరుకుంది. అంతకుముందు ఇది 99,700గా ఉన్నది. 22 క్యారెట్ల ధర కూడా 450 తగ్గి 91,000గా నమోదైంది. కానీ అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఔన్స్ గోల్డ్ $16.41 ఎగబాకి $3,341.37కు చేరుకుంది. ప్రతీకార సుంకాల విధింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమవుతుండటంతో మదుపర్లు తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహపు వైపు మళ్లించడంతో గ్లోబల్ మార్కెట్లో వీటి ధరలు బలపడ్డాయని కోటక్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ కయాంత్ చైనావాలా తెలిపారు. బంగారంతో పాటు వెండి ధరలు భారీగా తగ్గాయి. పారిశ్రామిక వర్గాల నాణాల తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడంతో కిలో వెండి ఏకంగా 1000 తగ్గింది. మంగళవారం 1.12 లక్షలుగా ఉన్న కిలో ధర ప్రస్తుతం 1.11 లక్షలకు తగ్గింది. ఈ వారంలోనే రికార్డు స్థాయి ధర 1.15 లక్షలు పలికిన విషయం తెలిసిందే. హైదరాబాద్లో కిలో వెండి 1000 తగ్గి 1.24 లక్షలకు తగ్గింది. వెస్టిండీస్ ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వెస్టిండీస్తో ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే 5 మ్యాచ్ల T20 సిరీస్లోని తొలి రౌండ్ మ్యాచ్లు చివరి మ్యాచ్లు కానున్నాయి. 37 ఏళ్ల రసెల్ 5 మ్యాచ్ల సిరీస్ కోసం జట్టులో చోటు దక్కించుకున్నాడు. జమైకాలోని సబీనా పార్క్లోని హోమ్ గ్రౌండ్లో జరిగే తొలి రౌండ్ మ్యాచ్లో ఆడి ఇంటర్నేషనల్ క్రికెట్కు వీడ్కోలు పలకనున్నాడు. విండీస్ క్రికెట్ రిటైర్మెంట్ను ధృవీకరిస్తూ పోస్ట్ చేసింది. దాని అర్థాన్ని పదాలు వివరించలేవు. వెస్టిండీస్కు ప్రాతినిధ్యం వహించడం నా జీవితంలో గర్వించదగ్గ విజయాలలో ఒకటి. నేను చిన్నప్పుడు ఈ స్థాయికి చేరుకుంటానని ఊహించలేదు. కానీ మీరు క్రీడను ఎంత ఎక్కువగా ఆడడం, ప్రేమించడం ప్రారంభిస్తే మీరు ఏమి సాధించగలరో మీరు గ్రహిస్తారు. ఇది నన్ను మెరుగ్గా మారడానికి ప్రేరేపించింది. ఎందుకంటే నేను మెరూన్ రంగులో ఒక ముద్ర వేయాలని, ఇతరులకు ప్రేరణగా మారాలని కోరుకున్నాను అని రసెల్ పేర్కొన్నారు. నేను వెస్టిండీస్ తరపున ఆడటం ఇష్టపడతాను. నా కుటుంబం, స్నేహితుల ముందు ఇంట్లో ఆడడం నాకు చాలా ఇష్టం. నా ప్రతిభను ప్రదర్శించడానికి, మరింత ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికి అవకాశం లభిస్తుంది. కరేబియన్ నుంచి వచ్చే తదుపరి తరం క్రికెటర్లకు రోల్ మోడల్ గా ఉంటూనే నా అంతర్జాతీయ కెరీర్ను ఉన్నతంగా ముగించాలనుకుంటున్నాను అని పేర్కొన్నారు. రసెల్ 2019 నుంచి T20 స్పెషలిస్ట్ ప్లేయర్ గా నిలిచాడు. వెస్టిండీస్ తరపున 84 T20 మ్యాచ్లు ఆడాడు. 22 సగటు 163.8 స్ట్రైక్ రేట్తో 1078 పరుగులు చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని అత్యుత్తమ స్కోరు 71 పరుగులు. 30.59 సగటుతో 61 వికెట్లు తీసుకోగా అత్యుత్తమ బౌలింగ్ గుణాంకాలు 3/19 వచ్చే ఏడాది భారత్ శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనున్న ICC T20 ప్రపంచ కప్కు 7 నెలల ముందు రసెల్ రిటైర్మెంట్ ప్రకటించాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలపై విరుచుకుపడుతున్న ట్రంప్. తాజాగా మరోసారి సంచలన నిర్ణయం. ఎనిమిదోసారి క్లీన్ సిటీగా నిలిచిన ఇండోర్. స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు అందజేసిన రాష్ట్రపతి ముర్ము. నూట 25 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. ఎన్నికల వేళ బీహార్ సీఎం కీలక ప్రకటన. సమస్య కనుక్కొని సైకిల్ కొనిచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్. తెలంగాణ ప్రజలు వీళ్ళు చేసే ద్రోహాన్ని, మోసాన్ని చూడాలి. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపాటు. ప్రతిభా అవకాశాలకు కేంద్రంగా ఏపీ సీఎం చంద్రబాబు. ₹20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కొత్త బీటీ రోడ్డు పనులను ప్రారంభించిన పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి. కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలి. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కూటమి ప్రభుత్వం దాచేపల్లి
బనగానపల్లిలో కిసాన్ మేళా పేరుతో రైతులకు న్యాయం చేస్తుందా మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. వడకచెర్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది. ఎమ్మెల్సీ కవిత విమర్శ. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.